నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో భారీగా నార్కోటిక్స్ పట్టుబడ్డాయి. హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోకి తరలిస్తున్న డ్రగ్స్ ను ఎయిర్ కార్గో కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఖతార్కు చేరుకున్న ఒక మహిళా ప్రయాణికురాలపై కస్టమ్స్ ఇన్స్పెక్టర్కు అనుమానం రావడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఆమె లగేజ్ని స్కానింగ్ మరియు మాన్యువల్గా చెక్ చేశారు. ఏమీ దొరకలేదు. కానీ ఆమె దుస్తుల లోపల రహస్య ప్యాకెట్లను ఏర్పాటు చేసి అందులో దాచిన నార్కోటిక్స్ పదార్థాలను అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల్లో 2.8 కిలోగ్రాముల హషిష్ మరియు 900 గ్రాముల షాబు ఉందని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలోని అల్ ఒకైర్ బీచ్ నవంబర్ 25 నుంచి 29 వరకు ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన రామ్లియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంతో తీర ప్రాంతం మొత్తం జనం సందడి చేయనున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు జరుగుతాయి. టోర్నమెంట్ విజేతలకు ఎస్ఆర్ 20 లక్షల కంటే ఎక్కువ నగదు బహుమతులను అందజేస్తారు. అందరికీ ప్రవేశం ఉచితం. అల్ అస్సా గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ బదర్ ఆధ్వర్యంలో జరిగే రమ్లియా వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించే సాకర్, వాలీబాల్ మరియు హ్యాండ్బాల్ పోటీలు నిర్వహిస్తారు. ఇంటరాక్టివ్ బీచ్ గేమ్లతో కూడిన పెద్ద ఫ్యాన్ జోన్, యోగా మరియు ఫిట్నెస్ క్లాసెస్, మ్యూజిక్ అందించే వెల్నెస్ జోన్ మరియు విభిన్న వంటకాలను అందించే క్యూరేటెడ్ ఫుడ్ కోర్టులు అందరినీ ఆహ్వానం పలుకుతున్నాయి. అల్ ఖోబార్ మరియు అల్ హోపుప్ నుండి ఉచిత షటిల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. యూఏఈలో డిసెంబర్ 8 నుంచి జనవరి 4 వరకు దాదాపు ఒక నెల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో రాబోయే ట్రావెల్ సీజన్కు డిమాండ్ పెంచనున్నాయి. జాతీయ దినోత్సవం, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సెలవుల నేపథ్యంలో బుకింగ్లు 35% పెరిగాయని ట్రావెల్ రంగ నిపుణులు తెలిపారు. డిసెంబర్ నెలకు బుకింగ్లు ఇప్పటికే అధిక స్థాయికి చేరుకున్నాయని, స్కూల్ సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి మరియు నెల చివరిలో పెరుగుతున్న ఛార్జీలను నివారించడానికి చాలా మంది నివాసితులు ముందుగానే లాక్ చేస్తున్నారని musvit.com COO రహీష్ బాబు తెలిపారు. మరోవైపు జాతీయ దినోత్సవం మరియు క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రెండింటికి సీట్లు వేగంగా నిండిపోతున్నాయని కలాదారి ఇంటర్నేషనల్ ట్రావెల్ మేనేజర్ మీర్ వాసిం రాజా తెలిపారు. ఈ సంవత్సరం కుటుంబాలు చాలా ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించాయని ఆయన అన్నారు. వియత్నాం, జపాన్లతో పాటు ప్యారిస్, రోమ్, లిస్బన్, బుడాపెస్ట్, స్విట్జర్లాండ్ మరియు ఇటలీ దేశాలకు వెళ్లేందుకు అధికంగా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ మరియు ఈజిప్ట్ దేశాలకు కూడా డిమాండ్ అధికంగా ఉందన్నారు. రియాద్ సీజన్ మరియు ఖతార్ వింటర్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా ఈ డిమాండ్కు కారణమని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. అదే సమయంలో ట్యూనీషియా, మొరాకో వంటి ఉత్తర ఆఫ్రికా గమ్యస్థానాలు, లాట్వియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలకు ప్రయాణికుల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. క్రూయిజులకు ఆదరణ ఉందన్నారు. చివరి సమయాల్లో డిమాండ్ అధికంగా ఉంటుందని, దానికి తగ్గట్టే ధరలకు రెక్కలొస్తాయన్నారు. ముందుగా ప్రణాళికలు వేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటే హ్యాపీగా తక్కువ ఖర్చులతో హాలిడే సీజన్ ముగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కువైట్లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన 8 ట్రావెల్ కంపెనీలు, ఒక ఎయిర్లైన్పై జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలు తీసుకుంది. ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టిన డీజీసీఏ అధికారులు సదరు కంపెనీలకు భారీగా ఫైన్స్ వేశారు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ అబ్దుల్లా ఫడౌస్ అల్ రాజీ అధ్యక్షత ఫిర్యాదులు మరియు మధ్యవర్తిత్వ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక ఫిర్యాదులను సమీక్షించి చర్చించారు. విమాన రవాణా మార్కెట్లోని చట్టపరమైన ఉల్లంఘనలను కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అందరూ ఖచ్చితంగా సురక్షితమైన ప్రయాణానికి సంబంధిత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
మీడియాలో కొన్ని దేశాలు మరియు వాటి నాయకుల గురించి తప్పుడు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసిన వ్యక్తిని బహ్రెయిన్ సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ప్రకటనలు ప్రజలలో తిరుగుబాట్లు ప్రేరేపించేలా ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు డైరెక్టరేట్ పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తిపై ప్రాసిక్యూషన్ వెంటనే దర్యాప్తు ప్రారంభించిందని తెలిపింది. ఒమన్ సుల్తానేట్ కొత్తగా సాంస్కృతిక వీసాను ప్రవేశపెట్టింది. దీనిని సాంస్కృతిక ప్రయోజనాల కోసం ఒమన్కు వచ్చే విదేశీయులకు ఇవ్వనున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వచ్చే వారికి మంజూరు చేస్తారు. సాంస్కృతిక సంబంధిత విద్యా సంబంధిత పరిశోధనలు, సెమినార్లు, సాహిత్య సమావేశాలు, సాంస్కృతిక వేడుకలకు హాజరయ్యే వారికి ఈ కేటగిరీ కింద వీసాలను మంజూరు చేయనున్నారు. ఓఎంఆర్ 50 రుసుముతో 1 సంవత్సరం పాటు సాంస్కృతిక వీసా మంజూరవుతుంది. లేదా సంవత్సరానికి ఓఎంఆర్ 50 రుసుముతో 5 సంవత్సరాలు లేదా సంవత్సరానికి ఓఎంఆర్ 50 రుసుముతో 10 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంది. అయితే వీసా జారీ చేసిన తేదీ నుంచి 3 నెలల్లోపు ఉపయోగించాలి. లేకుంటే అది చెల్లుబాటు కాదని అధికారులు వెల్లడించారు. ఇవి మాకల్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.